ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఓజీ ద్వారా ఒక్కసారిగా తన నెక్స్ట్ లెవెల్ అంటే పవన్ గారిలో ఇంకా ఇంత ఇది ఉందా, ఫైర్ ఉందా అనేది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కావాలి, కనీసం సంవత్సరానికి 2 సినిమాలను తీయమని దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు. సరే ఏదేమైనా కానీ ఓజీ 2 లైన్లో ఉంది. ఇంకొక వైపు ఒక అభిమాని అమెరికాలో వెళ్ళి ఐటీలో కంపెనీలు పెట్టి ఆర్థికంగా స్థితిమంతులైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు దేశం దాటి నువ్వు సంపాదించింది చాలు, నువ్వు పుట్టిన గడ్డకి చేయమని చెప్పన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దశాబ్దం క్రితం వచ్చిన ఒక అభిమాని ఈరోజు నిర్మాత అయ్యాడు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఇదంతా కూడా నిన్ననే జరిగింది. నిన్నను కలవటం జరిగింది. ఆయన ఎవరో కాదు, రామ్ తాలూరు. తను ఆర్థికంగా స్థితిమంతుడయ్యాడు. ఇక్కడ తెలంగాణలో జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందిన పాల్వంచి దగ్గర ఉన్న వ్యక్తి కష్టపడి అమెరికా వెళ్ళి వెల్ సెటిల్ అయిన రామ్ తాలూరి గారు ఆయన డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని దశాబ్దం పైనే పవన్ కళ్యాణ్ గారితో నడిచారు. పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఆయన లైఫ్ లాంగ్ అతని జర్నీ ఉంటుంది అనేది చాలామంది మనం చూసాం. ఆయనకి ఈ మధ్య పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా చూస్తే ఆయనతో పాటు ఉన్న మహేందర్ రెడ్డి గారు కావచ్చు, శంకర్ గౌడ్ గారు కావచ్చు, ఆనంద్ సాయి గారు కావచ్చు, ఇక అందరికి కూడా ఆయనతో నడిచిన వాళ్ళందరికీ ఎంత మంచి పొజిషన్ వచ్చిందో మనం తెలుసుకోవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు. అదేవిధంగా రామ్ తాలూరి గారు ఆయన డ్రీమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేనలో కీలకమైన ఐటీ విభాగాన్ని మొత్తం కూడా చూడటం జరిగింది గతంలో. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు చూశారు. ఇప్పుడు పార్టీకి జనసేనకి జనరల్ సెక్రటరీగా మొన్ననే బాధ్యతలు మరి ఆ విధంగా తనతో పాటు జర్నీ చేసి అమెరికా నుంచి వచ్చి ఇక్కడే అన్ని రకాలుగా పార్టీకి అండదండగా పవన్ కళ్యాణ్ గారికి తో పాటు టీంలో పనిచేస్తున్న ఆ వ్యక్తికి కొత్త సంవత్సరం కానుక సినిమా ఓకే చేశారు. ఆ సినిమా కూడా ఆయన ఎంతో రామ్ తల్లూరి గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి దిగిన ఫోటో అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్కంతం వంశీ, ఎందుకంటే ఆయన కూడా మనం చూసాం. ఆయన ఎన్ని సినిమాలు చేశాడో, టెంపర్ లాంటి సినిమాలు చేశాడు. తర్వాత నా పేరు సూర్య అని చెప్పేసి అల్లు అర్జున్తో కూడా సినిమా చేశాడు. మంచి రచయితగా తర్వాత దర్శకుడిగా మారిన తీరు మనం చూసాం. ఇక సురేందర్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన హీరోని ఎలివేషన్ చేసే తీరు, ఆయన ధృవ సినిమా కావచ్చు, కిక్ కావచ్చు, రేసుగురం కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ సినిమాలే మనం చూసాం. అటువంటి సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో వక్కంతం వంశీ యొక్క రచయిత వీళ్ళిద్దరి కాంబోలో జైత్ర రామ మూవీస్ దాని మీద ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే క్రాఫ్ట్తో ఎప్పుడు పెంచి నేటి యువతరం మొత్తం ఇలా ఉండాలి పవన్ కళ్యాణ్ అనే పరిస్థితి నుంచి క్రాఫ్ట్ మొత్తం మిలిటరీ క్రాఫ్ట్ కట్ చేస్తే అసలు ఏ సినిమా కోసం, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమా, లేకపోతే ఓజీ 2 కోసమా, లేకపోతే దేనికోసం అని నిన్నటిదాకా అనుకున్నారు. దేనికోసం అంటే రామ్ తాల్లూరి తీసే సినిమా కోసం అని అర్థమవుతుంది. ఆల్రెడీ శరవేగంగా ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సురేందర్ రెడ్డి గారు అంటే ఇందాక చెప్పినట్టుగా సైరా లాంటి సినిమా కూడా చిరంజీవి గారితో చేసింది కూడా సురేందర్ రెడ్డి గారే. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దేశభక్తి పెంపొందించే విధంగా ఉండబోతుందనేది అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దేశం అన్నా, ఈ రాష్ట్రం అన్నా, ప్రజలన్నా ఆయనకి పిచ్చి పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు రాజకీయాల్లో, సినిమాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఈరోజు నెంబర్ 1 పొలిటీషియన్గా ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడతా ఉంది. మరి నూతన సంవత్సరంలో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా ఆ అభిమాని రామ్ తాలూరికి ఇప్పటికీ ఆ అదృష్టం వరించినట్టుగా కనపడుతుంది. నిన్ననే సురేందర్ రెడ్డి గారు, తర్వాత వక్కంత వంశీ గారు కూడా పవన్ కళ్యాణ్ కలవటం, ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, రామ్ తాలూరి గారు ట్వీట్ చేయటం, నా డ్రీమ్ నెరవేరింది నాటికి. జైత్ర రామ్ మూవీస్ మీద సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మా బాస్ ఓకే చేశారు. సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలరించిపోతుందనేది ఆ న్యూస్ రావటం అనేది కొత్త సంవత్సరంలో సరికొత్తగా, అంటే రాజకీయాల్లో వచ్చి సినిమాలు దూరం అయిపోతుంది అనే పరిస్థితి నుంచి, ఇంకా సినిమాలు తీయడేమో అనే పరిస్థితి నుంచి సినిమాలు తీస్తారు అనే ఇదిలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా సార్ సంవత్సరానికి ఒక సినిమా చేయండి అని ఆయన అడుగుతున్నాడు. ప్రతి దర్శకుడికి కూడా, ప్రతి నిర్మాతకు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలనేది అందరి కోరికే.
అటువంటిది మరి ఆయన టైం ఇవ్వలేని పరిస్థితిలో కొన్ని సినిమాలకే సైన్ చేస్తున్నాడు. స్నేహధర్మం ప్రకారం తనను నమ్మి యూఎస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పార్టీతో తనకు వెన్నుదన్నుగా ఉన్న రామ్ తాలూరికి ఈ అవకాశం వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఇంకోవైపు ఓజీ 2 కూడా శరవేగంగా షూటింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే సుజిత్ ఏ లెవెల్‌లో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఎప్పుడు రేట్ కలెక్షన్స్ ఓజీ 2 ద్వారా వచ్చింది. అది రికార్డులు క్రియేట్ చేసింది 2025లో. మరి 2026లో ఎలా ఉండబోతుందని అందరి నోట వినపడుతున్న మాట. అదేవిధంగా ఆ సినిమాకి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు నిర్మాతగా ఉంటున్నాడని తెలుస్తుంది ఓజీ 2కి. మరి తను కూడా నటిస్తాడా లేదో వేచి చూడాలా. ఏదేమైనా గానీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ లెవెల్ ఆయన లుక్, ఆయన పాటల్లో గానీ, ఆయన ఆహాభావాల్లో గానీ, గ్లాసు పగిలే కొద్దీ పొదినెక్కుద్దనే ఆ డైలాగు మొన్న ఎలక్షన్‌లో బాగా పనిచేసింది. కాబట్టి ఏదైనా గానీ అభిమానులకి కొత్త సంవత్సరం 2025 అంతా పవన్ నామ సంవత్సరంగానే మనం చూసాం. రాజకీయాల్లో సక్సెస్‌గా 124 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, సెంట్రల్‌లో మోదీ గారికి అండదండ కావచ్చు, హిందూ సనాతన సాంప్రదాయం కావచ్చు, మోస్ట్ పవర్‌ఫుల్ టాలెంటెడ్ పొలిటీషియన్‌గా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తాం. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా నాదే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు, రాజకీయాలు 2 కూడా నేను చేయగలననేది చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైనా గానీ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన వీర మహిళలకి, జనసేన కార్యకర్తలకి, అటు ఉభయ రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకి ఇది నిజంగా కొత్త సంవత్సరంలో తీపి కబురుగానే మనం చెప్పుకోవచ్చు.